అందరికీ నమస్కారం అండి. గత 2-3 రోజులుగా సాక్షి పత్రిక రాష్ట్రంలోని ఒక ప్రైవేట్ కంపెనీ ఎకోరేన్ ఎనర్జీ అనే ఒక ప్రైవేట్ కంపెనీ ఎండీని సిబిఐ అరెస్ట్ చేసిన విషయాన్ని ఏదో పెద్ద రహస్యాన్ని బయటపెట్టినట్లుగా ప్రచారం చేస్తూ సంబరాలు చేస్తూ డొల్ల కథనాలు రాస్తూ తెగ గందరగోళం చేస్తుంది. ఎందుకంటే ఆ కంపెనీకి గత 3-4 సంవత్సరాల్లో అప్పటి వైసీపీ ప్రభుత్వం, ఆ తర్వాత కొద్ది మొత్తంలో టీడీపీ ప్రభుత్వం కూడా భూములు కేటాయించింది. దేనికోసం? నంద్యాలలో సోలార్ పార్క్ పెట్టడానికి. ఈ ఎండీని అరెస్ట్ చేశారు. అదేదో మాకు షాక్ అన్నట్టు, టీడీపీకి షాక్ అన్నట్టు, చంద్రబాబుకు షాక్ అన్నట్టు ఏదో తెగ సంబరాలు చేస్తూ తెగ డొల్ల కథనాలు వండి వార్చేస్తూ అసలు తెగ ఆవేశపడిపోతున్నారు. సో ఈ అబద్ధాల వెనుకున్న అసలు నిజాలను బయటపెట్టడానికి కొన్ని ప్రాథమిక వాస్తవాలను, ప్రాథమిక బేసిక్ ఫ్యాక్ట్స్ అంటారు కదా, ఒక బేసిక్ ఫ్యాక్ట్స్ అన్నిటినీ మీ ముందు చెప్పడానికి. ఎందుకంటే ఇదేదో వాళ్ళు ఏదో తొవ్వి తీసినట్టు, మేమేదో అన్యాయం చేసినట్టు అనే ఇది రాకూడదు కాబట్టి సో కొన్ని ప్రాథమిక వాస్తవాలను పెట్టడానికి ఈ ఒక్క ప్రెస్ మీట్. హైదరాబాద్లో సెంట్రల్ జిఎస్టీ అధికారులు ఎకోరేన్ ఎనర్జీ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ ఎర్నేనిని 65 కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగవేత, ట్యాక్స్ ఎవేజన్ అంటే జిఎస్టీ, ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కాదు, జిఎస్టీ ఎగవేత కేసులో అరెస్ట్ చేశారు. అది వాస్తవమే. అది ఒక స్వతంత్ర కేంద్ర దర్యాప్తు సంస్థ చేసింది. దాంట్లో మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, సంబంధం లేదు, ఇష్టం లేదు, కష్టం లేదు. అది ఆ సంస్థకి, ఆ ఎకోరేన్ ఎనర్జీ అనే సంస్థకి ఉన్న లావాదేవీలు. కానీ ఈ అరెస్ట్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమగ్రతకి ఏమాత్రం ఆవగింజంత సంబంధం లేకపోయినా సాక్షి పత్రిక మాత్రం గత 2-3 రోజుల నుంచి ఎంత గందరగోళం చేస్తూ రాస్తుందంటే ఇదేదో మొత్తం మేమే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఆ సంస్థను నిర్వహిస్తోంది అన్న చందంగా రాస్తుంది. ఏదో చంద్రబాబుకు పెద్ద షాక్ అంట. నా బొంద ఏం షాకు? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? షాక్ అంటూ హెడ్లైను. ఎందుకంటే సింపుల్ రీజన్, వైఎస్ఆర్సీపీ అనే ఈ గొడ్డల పార్టీకి రాష్ట్ర అభివృద్ధి అంటేనే ఒక రకమైన దీర్ఘకాలిక అలర్జీలు నల్లగా ఏదో అటు ఇటు ఏమన్నా వస్తుంటాయేమో. దీర్ఘకాలిక అలర్జీ ఉండేది సాక్షికి మాత్రమే. సాక్షికి ఉండే ఏకైక మ్యాండేట్ ఒకటే, రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు. ఒకవేళ వచ్చినా కూడా ఆ పెట్టుబడులను పంపించేయాలి, తెరవేయాలి. రాష్ట్రానికి చెందిన యువతకి ఉద్యోగ కల్పన జరగకూడదు. రాష్ట్ర ప్రగతి ఆగిపోవాలి. ఇదే తాడేపల్లిలో ఆ ప్యాలెస్ యొక్క ఏకైక లక్ష్యం. సో దానికి ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా ఈ రాష్ట్రంలో నుంచి కంపెనీలు ఏ విధంగా తరిమేయచ్చు అన్నదానికి ఇంకొక ఆయుధం దొరికింది అంటూ సంతోషపడిపోయి వార్తలు రాసేస్తుంటుంది. పెట్టుబడులు వచ్చాయనుకోండి, ఇది మేము ఎప్పుడో 2019 నుంచి మేము చేసిన కృషి, మేము అప్పుడే ఆ రోజు కాఫీ తాగుతూ, ఆ రోజు వాష్రూమ్ పక్కన మాట్లాడుతూ, ఈరోజు టీ తాగుతూ అప్పుడే మేము ఇది చేసాము అంటూ క్రెడిట్ చోరీ చేయడానికి సిద్ధపడుతుంది ఎప్పుడైతే పెట్టుబడులు వస్తాయో. ఒకవేళ అది గ్రౌండ్ అయ్యానుకోండి, అసలు మేము ఆల్రెడీ మొత్తం చేసాము, మేము ఉన్నప్పుడే వచ్చేసింది, మా నాన్న ఉన్నప్పుడే అప్పుడు మాట్లాడుకున్నాము అంటూ ఎంత అలగ్గా అబద్ధాలని వాడేస్తారు. ఒకవేళ ఈ వచ్చిన పెట్టుబడులకి ఏ చిన్న ఇది వచ్చినా కూడా వెంబడే టీడీపీ గవర్నమెంట్ షాక్ అన్నమాట. నీతి ఆయోగ్ పెట్టుబడుల ఆకర్షణ యొక్క ఇండెక్స్ను కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ అబద్ధాలు చెప్తూ ఆ సాక్షిపత్రిక ఎడిటర్ ఎలాంటి వ్యక్తో కానీ సిగ్గు శరం లేదు అంటే బాగుండేదేమో. కానీ నిజంగా కనీసం అంత పెద్ద పేపరు ఒక 2007లోనే పెట్టింది. 20 సంవత్సరాల 19 సంవత్సరాల పైన పూర్తవుతుంది. మనం దేని గురించి పెడుతున్నాం? హెడ్డింగ్, టాప్ బ్యానర్ ఇది న్యూస్ పేపర్. ఇండెక్స్ ఇచ్చింది నీతి ఆయోగ్కు కొత్తగా వచ్చిన ఇండెక్స్, అది లాస్ట్ 1.5 ఇయర్కి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే పెద్ద అక్షరాలు పెట్టేస్తారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మానేసి 5 సంవత్సరాలు పూర్తి అయిపోయింది అంటే కావాలని పెడతారా?
ప్రజలకు తెలియదు అనుకుంటారా? లేకపోతే ఏదో విధంగా ముందు మట్టి పోసేద్దాం, మా మీద గుడ్డ కాల్చి వేసేస్తారు, ఆ తర్వాత మేము దాన్ని తుడుచుకుంటుంది, ఇంకేం పనిలే మాకు. రాష్ట్రంలోకి ఏదైనా ఒక గ్లోబల్ ఇన్వెస్టర్ లేదా గ్రీన్ ఎనర్జీ సంస్థ పెట్టుబడులతో వస్తే చాలు, కార్ల కుక్కల మారి కాచుకో ఉంటారు. జగన్ అనుకో వాళ్ళు తమకు అలవాటైన లీగల్ టెర్రరిజం, ముందు కోర్టులో కేసులు వేసేస్తారు. అది ఏమంటారు, డిఎస్సి ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే సంస్థలు కావచ్చు, గూగుల్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. లీగల్ టెర్రరిజం ద్వారా ముందు కోర్టులో కేసులు వేసేసి పారిశ్రామికవేత్తలను భయపెట్టి పెట్టుబడులు రాకుండా చేయాలని చూడడమే వాళ్ళ యొక్క ప్రధానమైన లక్ష్యం. ఇప్పుడు దీంట్లో ఎకోరన్ ఎనర్జీ అనే ఒక కంపెనీ విషయంలో ఆ కంపెనీ ఎండీని 65 కోట్ల రూపాయలు, మేమే చెప్తున్నాం దానికి 65 కోట్ల రూపాయల జిఎస్టీ దీంట్లో అరెస్ట్ చేశారు. ఓకే, ఒక వ్యక్తిపై కేసు నమోదైతే దాన్ని ప్రభుత్వ పారిశ్రామిక ప్రగతికి మొత్తాన్ని కలిపి మాట్లాడేస్తూ ఒక రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనే దాన్ని ఏమంటారో నాకే తెలియదు, కానీ ఇంతకంటే అసహ్యకరమైన ఇష్యూ వేరే లేదు. ఓకే, ఇప్పుడు సాక్షి అబద్ధాల గురించి. సాక్షి 3 రోజుల నుంచి రాస్తోంది, ఎకోరిన్ ఎనర్జీ అనేది ఒక డొల్ల కంపెనీ, ఒక బోగస్ కంపెనీ అంటూ. నిజమేం తెలుసా? వాస్తవం. ఎకోరిన్ సంస్థ కేంద్ర వాణిజ్య శాఖ గుర్తింపు పొందిన సంస్థ. ఈ కంపెనీకి చట్టబద్ధంగా సిఐఎన్ నెంబర్ ఉంది, ఎన్ఐసి నెంబర్లు ఉన్నాయి, 21 కోట్ల ఆథరైజ్ షేర్ క్యాపిటల్ ఉంది, 15.75 కోట్ల పేడప్ క్యాపిటల్ ఉంది. సాక్షి చెప్తున్నట్టు ఇది డొల్ల కంపెనీ కానే కాదు. రెండోది, 76,250 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం ఈ కంపెనీకి ఇచ్చేసింది అంటూ ఇంకొక పెద్ద ఇది రాసింది. 76,000 కోట్లు. ఎవరన్నా చూస్తే ఈ 2 సంవత్సరాల్లో ఈ కంపెనీకి 76,000 కోట్ల రూపాయలు టీడీపీ కూటమి గవర్నమెంట్ ఇచ్చేసిందేమో, అవును కదా అనుకుంటారు. అందుకే ఈరోజు సమస్య చిన్నది అయినా కూడా, చాలా చిన్న కంపెనీ కావచ్చు ఇది, అయినా కూడా ఎందుకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి క్లారిఫికేషన్ ఇవ్వాలనుకున్నాం అంటే 76,000 కోట్ల రూపాయలు విలువైన కంపెనీ మేమిచ్చామా అని సాక్షి చెప్పింది. వాస్తవం ఏంటంటే 2025లో వైజాగ్లో జరిగిన సిఐఐ సమ్మిట్లో ఎకోరిన్ సంస్థకి 38 కోట్ల విలువైన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ప్రతిపాదించారు. ఓకే, కానీ ఆ సమ్మిట్ తర్వాత, అంటే 25 వైజాగ్ సిఏఏ సమ్మిట్ తర్వాత ఆ కంపెనీ ప్రతిపాదించింది 38,000 కోట్లు, 38,250 కోట్లు. కానీ కూటమి ప్రభుత్వం 2025 డిసెంబర్ సిఏఏ మీటింగ్ తర్వాత ఒక్క సామర్థ్యం అంటే ఒక్క రూపాయి కూడా ఆ సంస్థ పెట్టిన ప్రతిపాదనలకి ఆమోదం తెలపలేదు. ఎలాంటి కొత్త సామర్థ్యాలను మేము కేటాయించలేదు. ఏమన్నా వాళ్ళకి కెపాసిటీస్ ఇచ్చుంటే అది ఇంతకు ముందు చేసిన వైసీపీ ప్రభుత్వంలోనే వచ్చింది. ఆ విషయానికి కూడా వస్తాం. మేము వేరు కంపెనీలకి ఈ కంపెనీ నుంచి మార్చేసాము అన్నారు. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ప్రకారం ఆ కంపెనీ ఎకోరిన్ ఎనర్జీ కంపెనీ అభ్యర్థన మేరకు కొంత కెపాసిటీ అంటే కొంత వాల్యూమ్ని యాంపిన్ అనే కంపెనీకి, ఆంప్లస్ AMPLUS ఆంప్లస్ అనే కంపెనీకి, దేశ్రాజ్ అనే కంపెనీకి, O2 పవర్ అనే కంపెనీకి, అయానా అనే కంపెనీకి, NSL అనే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది కేవలం ఆ కంపెనీ ఆల్రెడీ అప్పటికే కుదుర్చుకోనున్న కెపాసిటీలు మాకు చేయలేము అని చెప్తే ఆ కంపెనీ నుంచి నేను చెప్పిన యాంపిన్, ఆంప్లస్, దేశ్రాజ్, O2 పవర్, అయానా, NSL ఈ కంపెనీలకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, బదిలీ చేశాం. ఇప్పుడు నేను చెప్పిన కంపెనీలని డొల్ల కంపెనీలు కానే కాదు, ఎవరన్నా గూగుల్లో చూసుకోవచ్చు. ఇవన్నీ ఆర్థికంగా ఎంతో బలం ఉన్న కంపెనీలు, అంతర్జాతీయ ప్రసిద్ధి చెందిన కంపెనీలు. సాక్షిలో పేర్కొన్నట్టు ఇవేవి డొల్ల కంపెనీలు కావు. నా మాట మీరు నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరన్నా సరే గూగుల్లో కొట్టి చూడొచ్చు. ఓకే,
ప్రస్తుత కూటమి ప్రభుత్వం సాక్షి చెప్పిన ఇంకొక అబద్ధం ఏంటంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వం 261 ఎకరాలను ఈ ఎకోరిన్ ఎనర్జీ అనే సంస్థ కేటాయించింది అని చెప్పింది. వాస్తవం NREDPCAP గవర్నమెంట్ సంస్థ అయిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం వాస్తవం ఏంటంటే సాక్షి చెప్పింది శుద్ధాబద్ధం. ఇంతవరకు కూటమి హయాంలో ఈ ఎకోరిన్ ఎనర్జీ అనే కంపెనీకి ఎలాంటి భూ కేటాయింపులు జరపలేదు. APLMA ఆమోదం తర్వాత మాత్రమే భూ కేటాయింపు ఉంటుంది. ప్రస్తుతం కేవలం కాంపెన్సేషన్ పేమెంట్ ప్రాసెస్ అంటారు, అంటే పరిహారం చెల్లింపుల ప్రక్రియ మాత్రమే జరుగుతుంది, కానీ ఇంతవరకు ఇది చేయలేదు. సరే, ఇప్పుడు ఎకోరిన్ ఎనర్జీ అనేది ఒక డొల్ల కంపెనీ. దానికి మేమేదో 8 జీవోలు ఇచ్చేసాము. ఇవన్నీ సాక్షిలో గత 2-3 రోజులు రాసింది. మేము 8 జీవోలు ఇచ్చాము, ప్రతి జీవోలో భూ కేటాయింపులు చేశాము, ఆ తర్వాత ఇంకొక కంపెనీలకు మార్చామని. నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీలో ఉండే వాళ్ళకి, ఎవరైనా సరే, చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి ఎవరైనా సరే జవాబు చెప్పచ్చు. 4-5 ప్రశ్నలు మాత్రమే. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, మీ గొడ్డలి పార్టీ హయాంలో ఈ క్రింది జీవోలు, నేను చెప్పబోయే జీవోలు ఏ విధంగా జారీ చేశారో, ఎలా జారీ చేశారో, జారీ చేసిన తర్వాత ఎందుకు మర్చిపోయారో చెప్పాలి. ఫస్ట్ జీవో 23/2/2023 జీవో నెంబర్ 4, అంటే ఫిబ్రవరి 23, 2023 తేదీన మీ హయాంలో ఫిబ్రవరి 23, 2023 తేదీన ఎకోరిన్ సంస్థకు 2000 మెగావాట్ల ప్లాంట్ స్థాపనకు అనుమతులు ఇచ్చినట్టు జీవో ఇచ్చింది. వాస్తవం కాదా? జీవో నెంబర్ 4. కర్నూలు, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో భూమి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు జీవో ఇచ్చింది మీరా కాదా? మీ హయాంలో ఇచ్చింది కాదా? మరి మా హయాంలో ఇచ్చేసినట్టు గత 2 సంవత్సరాలు ఇచ్చినట్టు ఎందుకు అత్యంత చీప్గా అబద్ధం చెప్పారు? పాయింట్ నెంబర్ 2, 1/9/2023 అంటే సెప్టెంబర్ 1వ తేదీ మళ్ళీ 2023, అంటే ఫిబ్రవరిలో ఇచ్చారు. 6 నెలలు తిరగకుండానే సెప్టెంబర్ 1, 2023లో జీవో నెంబర్ 97 ఇచ్చింది వైసీపీనే కదా? అప్పుడు అధికారంలో ఉన్నది వైసీపీనే కదా? ఈ జీవో నెంబర్ 97లో అనంతపురంలో 400 ఎకరాలు, కర్నూలులో 600 ఎకరాలు, మొత్తం 1000 ఎకరాలను 1000 మెగావాట్ల విండ్ పవర్ ప్లాంట్ కోసం ఏర్పాటు చేయడానికి కోసం ఎకోరిన్ సంస్థకు కేటాయించింది వైసీపీ ప్రభుత్వం కాదా? మరి ఇంత చీప్గా మా మీద ఎందుకు తోసేస్తారు? జీవో ఇచ్చింది మీరే కదా, వైసీపీ హయాంలో మీరే కదా ఇచ్చింది, మా మీద ఎందుకు తోశారు? సాక్షిపత్రిక ఓనర్ కావచ్చు, సాక్షిపత్రిక ఓనర్ హస్బెండ్ కావచ్చు, సాక్షిపత్రిక ఎడిటర్ కావచ్చు, వైసీపీలో ఉన్న ఏ నాయకులన్నా కావచ్చు, జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 97, జీవో నెంబర్ ఇంకా ఉన్నాయి. ఇవన్నీ మేము ఇచ్చినట్టు ఎందుకు ప్రచారం చేస్తున్నారు? 9/11/2023 అంటే ఫస్ట్ జీవో ఇచ్చింది 2023 ఫిబ్రవరి, సెకండ్ జీవో 1 సెప్టెంబర్, థర్డ్ జీవో నవంబర్ 9వ తేదీ, జీవో నెంబర్ 25. నంద్యాల జిల్లాలో 3430 ఎకరాలు, కడప జిల్లాలో 1970 ఎకరాలు, మొత్తం 5400 ఎకరాల భూమిని 902 మెగావాట్ల సోలార్ ప్లాంట్ కోసం ఎకోరిన్ ఎనర్జీకి ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా? మీరు రాసినప్పుడు, మాట్లాడినప్పుడు జవాబు చెప్పాల్సిన నైతిక బాధ్యత కూడా సాక్షి మీద ఉంటుంది. కేవలం బురదేసేసి ఊరుకుంటే కాదు కదా, సిగ్గుంటే ఉంటుంది. మనం తప్పు చెప్పాము, ఎలా చెప్తాము అనే ఒక నైతిక బాధ్యత ఉంటే, ఆ ఎడిటర్కి కానీ ఓనర్లకు కానీ ఉంటే జవాబు చెప్తారు. ఇంతతో ఆగిపోలా, ఇంకా ఉన్నాయి. 5/2/2024 అంటే డిసెంబర్ 5వ తేదీ అధికారం పోవడానికి 3-4 నెలల ముందు ఇచ్చారు. సో ఇన్ని ఇచ్చిన తర్వాత జీవో నెంబర్ 14లో ఎన్నికలకు సరిగ్గా ముందు 6 నెలలు మ్యాక్సిమం, అంటే జూన్లో వాళ్ళ అధికారం పోయింది కదా,
కర్నూలు జిల్లా ఆస్పరిలో ఇంకొక 200 మెగావాట్ల అదనపు సామర్థ్యం ఇవ్వాలని ఎకోరం చేసిన ప్రతిపాదనను SIPB ఆమోదించింది. నిజం కాదా? మరి ఇన్ని జియోలు మీరు ఇచ్చేసి జియో నెంబర్ 4, జియో నెంబర్ 97, జియో నెంబర్ 25, జియో నెంబర్ 14 ఇన్ని ఇచ్చేసి మా మీద మేమేదో వాళ్ళకి భూమి ఇచ్చినట్టు, మేమేదో వాళ్ళకి 1000 మెగావాట్లకు అనుమతులు ఇచ్చినట్టు మీరు ఎట్లా ప్రచారం చేస్తారు? ప్రతి మెగావాట్కి సంవత్సరానికి ₹1,00,000 గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఇస్తే చాలు అని చెప్పి అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా? వైసీపీ ప్రభుత్వం కాదా? ప్రతి మెగావాట్కి ₹1,00,000 చాలంట. వైసీపీ హయాంలో చేసుకున్నప్పుడు అనుమతులు ఇచ్చినప్పుడు 1000 ఎకరాల భూములు ఇచ్చినప్పుడు అవంతా ఒప్పు, అవంతా బ్రహ్మాండంగా చాలా కరెక్ట్గా జరిగినట్టు మీ ఫీలింగు. ఈరోజు చేస్తున్న ఆరోపణలు ఆ రోజు గుర్తురాలేదా? వైసీపీ హయాంలో ఇస్తే తప్పు, భూములు ఇచ్చాం కదా, ఇండస్ట్రీ పెడుతున్నారు కదా అని వాటిని కంటిన్యూ చేస్తే మా తప్ప. అంటే మీరు చేస్తే ఒప్పు, మేము చేస్తే తప్ప. మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారమా? ఏం చేస్తారు మీరు? ఇప్పుడు జగన్ గారు క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించిన సొమ్ముతో నడిచే ఒక సాక్షి లాంటి ఫేక్ మీడియా సంస్థ ఈరోజు కార్పొరేట్ సమగ్రత గురించి, కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ గురించి, నైతిక బాధ్యత గురించి మాకే నీతులు చెప్తుంటే హాస్యాస్పదంగా ఉంది. జీవోలన్నీ ఇచ్చింది మీ గవర్నమెంట్లో. మీ కింద ఇంత బురద పెట్టుకొని ఆ బురదను మా మీద కొంత చల్లి అదే మీ మీద బురద అనడం మీకే చెల్లింది. వైఎస్ఆర్సీపీ హయాంలో లిక్కర్ సిండికేట్ ద్వారా 13 నుంచి ట్రాన్స్పోర్ట్ కోసం 33 పెంచినప్పుడు, ₹33 పెంచినప్పుడు ప్రజాధనం వృధా అయిపోతున్న ఫీలింగ్ రాలేదా? ఎక్కడ పోయింది మీ సాక్షికి సమగ్రత? ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా ₹100 కోట్ల ప్రభుత్వ సొమ్మును ఐపాక్కి మళ్లించినప్పుడు ₹270 కోట్ల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో, ఆ తర్వాత మళ్ళీ ఇంకో 270 crores సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఐపాక్కి మళ్లించారు కదా. ఇప్పుడు ప్రస్తుతానికి జైల్లో ఉన్న రాజ్ కసిరెడ్డి గారే కదా దాన్ని బ్రోకరేజ్ చేసింది. అప్పుడు మీకు ఈ యొక్క కార్పొరేట్ సమగ్రతలు ఏం గుర్తు రాలేదా? సాక్షి ప్రకటనల ఖాతాల కోసం ఇచ్చినప్పుడు మీకు ఈ సమగ్రతలు ఏం గుర్తు రాలేదా? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, మీకు ఎంత విషయంగా ఎక్కినా కూడా మా యొక్క పనితీరుని చూసి వచ్చే పరిశ్రమలు వస్తూనే ఉన్నాయి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు మిస్టర్ సాక్షి ఎడిటర్ వర్దెల్ల మురళి గారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్టాప్ చేసేసి 5 ఏళ్ళైంది. కనీసం ఇంకన్నా బుర్ర పెట్టండి. ఆల్రెడీ ఒక వారం క్రితం చెప్పాము, ఇంకోసారి చెప్తూనే ఉంటాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్టాప్ చేసేసి చాలా కాలం అయిపోయింది. ఇప్పుడు మేము స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఉన్నాం. దీనివల్ల వచ్చే పెట్టుబడులు మీరు ఎవ్వరు ఆపే స్థాయి, స్థితి, దమ్ము, ధైర్యం మీకేవి లేవు. మీరు ఇట్లాంటి చెత్త రాతలు ఎన్ని రాసినా కూడా. ఈరోజు పునరుత్పాదక రంగంలో, సోలార్ రంగంలో దేశానికే కేంద్రంగా మన రాష్ట్రం ఉంది. సో ఇప్పటికే కొన్ని 10 కంపెనీల పేర్లు చెప్పగలను నేను. రెన్యూ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, SAEL కావచ్చు, గ్రీన్ కావచ్చు, బ్రూక్ఫీల్డ్, టాటా పవర్, మేఘా, సెరెంటా, నవయుగ, JSW, అదానీ, ఇన్ని కంపెనీలు వచ్చాయి. మీకు ఒకవేళ మర్చిపోతారేమో, గుర్తుండదేమో. ఖచ్చితంగా మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తుంటారు. ఆ కంపెనీ పేరు ఇంకొకసారి చదువుతా, విని తరించండి. రెన్యూ, ఎన్టీపీసీ, SAEL, చింతా గ్రీన్, బ్రూక్ఫీల్డ్, టాటా పవర్, మేఘా, సెరెంటా, నవయుగ, JSW, అదానీ. వాళ్ళతో పాటు ఇందాక నేను చదివినట్టు ఆంపిన్, ఆంప్లస్, దేశరాజ్, O2 పవర్, అయానా, NSL, ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి. ఇన్ని కంపెనీలు వస్తుంటే రాష్ట్రంలోకి ఏదో ఒక కంపెనీ, ఇప్పుడు ఆ కంపెనీ MDని అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం, చేయకపోతే మాకేం సంబంధం? 100 కంపెనీలు వస్తాయి. మేమైతే ఎలాంటి చీకటి ఒప్పందాలు మేము కుదుర్చుకోలేదు. ఖచ్చితంగా ధైర్యంగా దమ్ముతో మేము చెప్పగలం, ఏ రకమైన చీకటి ఒప్పందాలను కుదుర్చుకోలేదు.
దేశవ్యాప్తంగా లేకపోతే వరల్డ్ వైడ్ ఆ యొక్క సంస్థలకి ఉన్న ఆపరేషనల్ కెపాసిటీ కావచ్చు, వారి సాంకేతిక సామర్థ్యాలు టెక్నికల్ కెపాసిటీస్ కావచ్చు, ఆ యొక్క సామర్థ్యాలను బట్టే పారదర్శకంగా సిఏ సమ్మిట్లో ఓపెన్గా మేము ఒప్పందాలను కుదుర్చుకున్నాం. మీ మారి సెక్రటరియట్లోనో మీ యొక్క సార్ ఇంట్లోనో కూర్చొని మేము ఒప్పందాలు కుదుర్చుకోవట్లేదు. పైగా వారందరికీ ఇప్పుడు మీరు ఏ కంపెనీ అయితే గురించి మాట్లాడుతున్నారో, ఏ కంపెనీ గురించి అయితే ఎకోరీన్ ఎనర్జీ గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో, ఆ కంపెనీకి భూములు ఇచ్చింది మీరు, వైఎస్ఆర్సీపీ. 2023 నుంచి 2024 దాకా ఇచ్చారు. ప్రతి 3 నెలలకి కొన్ని వేల ఎకరాలు ఇస్తూ వచ్చారు. జీవో నెంబర్ సహా ఇప్పుడు మేము చెప్పాం. సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ కంపెనీకి ఇచ్చి, ఆ కంపెనీ ఎండీని 65 crores జీఎస్టీ కట్టలేదని అరెస్ట్ చేస్తే, మేమేదో మాకు షాక్ ఇచ్చారు, మేమేదో వాళ్ళతో కలిసిపోయాము, మాకు వచ్చిందని పిచ్చి రాతలు రాస్తాయి. ఎంత అసహ్యకరంగా ఉంది. ఒక రెస్పాన్సిబిలిటీ ఒక న్యూస్ పేపర్కి ఉండాలి అన్న బేసిక్ ఫ్యాక్ట్ కూడా మీరు మర్చిపోతే ఎట్లా? బేసిక్ రెస్పాన్సిబిలిటీ కూడా మీరు మర్చిపోతే ఎట్లా? సెంట్రల్ జిఎస్టీ సంస్థలు ఆ 65 crore ఎగవేతలో పట్టుకుంటే అది వాడి బాధ. దాంతో ఇప్పుడు 100 కంపెనీలు మనం చేస్తుంటాయి. వాడి కెపాసిటీ ఇంతకుముందు ఉందా? అవును, వచ్చిన వాళ్ళు మీలాగా బ్లాక్ షీప్ ఉండే ఉంటారు. వచ్చిన 20-30 సోలార్ కంపెనీలు ఒక కంపెనీ మీలాంటి బ్లాక్ షీప్ ఉంటుంది. ఏమి రాజకీయాలు మేమందరం మంచి వాళ్ళం, మీరొకరేలా అన్ని పేపర్లు ఇట్లా రాయట్లేదుగా, సాక్షి ఒకటి రాస్తుందిగా, ఉంటారు ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు ఆ సంస్థ ఎండి జైలుకి వెళ్ళారు. ఇచ్చిన లీజులు ప్రభుత్వం రద్దు చేస్తుందా చేయదా అనే ఒక క్వశ్చన్. ల్యాండ్ ఇచ్చింది మీరు, సరే మా హయాంలో అతను పట్టుకున్నారు. చాలా లోన్ నుంచి అతను ఎగవేస్తున్నారంట 65 crores ఈరోజు పట్టుకున్నారు. మా పారిశ్రామిక విభాగాలు నెట్ క్యాప్ ప్రస్తుతం ఈ పరిస్థితిని నిశ్చితంగా చూస్తున్నాయి. మీకంటే మాకే ఎక్కువ అవసరం. సీఎం చంద్రబాబు నాయుడు గారి నిశ్చిత స్పష్టమైన ఆదేశాల ప్రకారం ప్రాజెక్ట్ మైల్ స్టోన్స్ మరియు ఆర్థిక నిబంధనలు ఖచ్చితంగా ఎవరైనా సరే పాటించాల్సిందే. చట్టపరమైన ఇబ్బందుల్లో ఉన్న లేదా ఆ నిబంధనలు ఉల్లంఘించిన సంస్థల చేతుల్లో ప్రభుత్వ భూములు వృధాగా ఉండడానికి వీల్లేదు అన్నది మా పాలసీ. ఎకోరీన్ ఎనర్జీ అనే సంస్థ తన చట్టపరమైన బాధ్యతలను నిబంధనలను నెరవేర్చడంలో విఫలమైతే కోర్టు కనుక వాళ్ళని శిక్షిస్తే ప్రజల ప్రయోజనాలు కాపాడటంలో కూటమి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుంది. మేమేమి లేపాక్షి భూములకి ఇచ్చినప్పుడు 9,000 ఎకరాలు ఆయాచితంగా ఇచ్చేయం. అసలు ఏమి లేకుండానే లేపాక్షికి ఇచ్చినట్టు, లేకపోతే ఫ్యాబ్ సిటీకి, హైదరాబాద్లో ఫ్యాబ్ సిటీకి ఇచ్చినట్టు కొన్ని 100 ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు భూ సంతర్పణ చేశారు కదా. మీ సాక్షి పేపర్లో పైన వేసుకుంటారు రాజశేఖర గారు. మీరందరూ పాపం ఆయన పేరు కూడా మర్చిపోయింటారు. ఆయన డబ్బే కదా మీ యొక్క పెట్టుబడి. సో ఆ రాజశేఖర రెడ్డి గారు ఆయన తర్వాత మీరు చేసినట్టు ఆ లెవెల్లో భూ సంతర్పణ చేయం మేము. సో ఖచ్చితంగా ఇఫ్ ఎట్ ఆల్ ది కోర్ట్ takes cognizance of this issue of ecorin energy, we will be definitely taking an action against that particular thing. ఆ యొక్క సంస్థ దగ్గర నిబంధనల ప్రకారం ఇవన్నీ సద్వినియోగం కాకపోతే ఖచ్చితంగా భూములు వెనక్కి తీసుకుంటాం. ఆ విషయంలో ఏం డౌట్ లేదు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ స్పెసిఫిక్గా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, సాక్షి పత్రిక మేమేదో భూములు ఇచ్చినట్టు రాస్తుంటే తప్పు. ఆ ఎకోరీన్ ఎనర్జీ సంస్థకి భూములు ఇచ్చింది వైఎస్ఆర్సీపీ, జీవో నెంబర్లతో సహా మేము చెప్పాము ఇప్పుడు. సో ఈ వాస్తవాలను దయచేసి, ఎందుకంటే ప్రతిరోజు సాక్షిలో సాయంత్రం రేపు ఏమేస్తారో పోయి ఇవాళ సాయంత్రం మేము చూడలేం కదా, వాళ్ళు వేస్తూనే ఉంటారు. సో అందుకని ప్రజలు కూడా దయచేసి నిశ్చితంగా గమనించండి. మేము చెప్పే క్లారిఫికేషన్స్ కూడా అట్లాంటి బురద జల్లే పత్రికల మీద మేము చెప్పే క్లారిఫికేషన్ తీసుకోమని కోరుకుంటూ నమస్కారం.